లార్డ్. ముగ్గురు వేరు వేరైనప్పటికీ ఒకరిగా పిలువబడుతున్నారు. ఎలాగూ అంటే ఆ ముద్ర దేవుడు మనలో పెట్టాడు. మన పోలిక చొప్పున మన రూపముగా నరులను చేయుదమన్నాడా లేదా? కదా, మన రూపమున మన పోలిక చొప్పున చేయుదమన్నప్పుడు వారి పోలిక చొప్పున వారి రూపంలోనే మనల్ని చేశాడు కదా. మనలో ఒక ముద్ర ఉంది. ఏంటా ముద్ర? ప్రాణము, ఆత్మ, దేహము. ఈ మూడు వేరు వేరు. ఇందులో నీవెవరంటే చెప్పగలవా? నీవు నేను అని నువ్వు చెప్పుకోవాలంటే ఈ మూడు ఒక్కటైతేనే నువ్వు చెప్పుకోగలవు నేను అని. అలాగే ఈ మూడుని అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను ఈ మూడు వ్యక్తిత్వములు వేరువేరు అయినప్పటికీ ఈ మూడిటిని కలిపి చూసినప్పుడే దేవుడు. ఆమెన్. ఇప్పుడు ఈ మూడిటి ప్రస్తావన, కలపడం అనే ప్రస్తావన వచ్చేసింది. వచ్చిందా లేదా? ఇప్పుడు దీనికి మనం ఏదైనా పేరు పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోగలం? త్రిత్వం, త్రియేకం. ప్రైజ్ ద లార్డ్. త్రిత్వం అని ఎందుకు పెట్టాం? ముగ్గురు ఉన్నారు కాబట్టి. త్రియేకం అని ఎందుకు అన్నాం? ఈ ముగ్గురు కలిసే ఉంటారు, ఒక్కటై ఉంటారు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. పైన మాత్రమే వెదికే వారికి ఎప్పటికీ సత్యం తెలియదు. మరుగు మాటలను గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు నేను ఏవైతే లాజికల్గా పాయింట్స్ లేవనెత్తుతూ వచ్చానో అవన్నీ మరుగు మాటలు. వీటన్నిటికీ వచనాల తోడుంది. ఈ వచనాల సహాయములో నుండి ఆ మరుగు మాటలు ప్రకటించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరుగు మాటలు ధ్యానించడం ద్వారా మర్మం ఒకటి బయలుపడింది. ఏంటో తెలుసా? ఆయన త్రియేకమై ఉన్నాడని. ముగ్గురు వేరు వేరు అయినప్పటికీ వారు ఒకటైతేనే దేవుడు అనే ప్రస్తావన